ఈ వారము దేవుని చిత్తము ఎలాగ తెలుసుకోవాలో దాని గురించి నేర్చుకుందాం ఈరోజు. ఆమేన్. దేవుని చిత్తము గురించి, అది మన జీవితము పట్ల దేవునికి ఉన్న చిత్తము ఎలాగ మనం తెలుసుకోవాలో అనే అంశం మీద మనము ఈరోజు దేవుని వాక్యం నుంచి నేర్చుకుందాము. మొట్టమొదటిగా దేవుని చిత్తము, గాడ్స్ విల్ అని అంటుంటేనే మనకి పునాదిగా మనం అందరూ కూడా తెలుసుకోవాల్సింది ఏంటి? దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక చిత్తం ఉన్నది. ఆ చిత్తము నీ జీవితం పైన ఆయనకు ఒక చిత్తము అనేది ఉన్నది. దేవుడు మన జీవితంలో ముఖ్యమైన వ్యక్తి అనే ఆలోచనతో మనము జీవిస్తుంటే ఆయనకి ఒక ప్లాన్, ఒక చిత్తము అనేది ఉన్నది అని మనం తెలుసుకున్నప్పుడు ఆ చిత్తము ఏంటో తెలుసుకోవాల్సిన బాధ్యత మనది. ఓకే, ఎందుకు? దేవుడు ఉన్నాడు, ఆయనకు ఒక చిత్తము ఉంది అని తెలిసిన తర్వాత కూడా మనం జీవితము మనకిష్టం వచ్చినట్టు మన చిత్తము ప్రకారంగా జీవించడం మొదలు పెట్టామనుకో, ఆయన నిజంగా మన జీవితంలో దేవుడు అనే స్థానము మనం ఇవ్వలేదన్నట్టు. ఓకే, సో దేవుడు అంటే ఏంటి? అందుకనే యేసుక్రీస్తు గురించి ఏమంటారు ఇంగ్లీష్లో? హీఈస్ ద లార్డ్ అండ్ సేవియర్ అంటారు. అంటే ఏంటి? సేవియర్ అంటే రక్షకుడు. ఓకే, లార్డ్ అంటే ఏంటి తెలుగులో? ప్రభువు. ఓకే, ప్రభువు అంటే ఏమంటున్నావు? నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తు నా రక్షకుడు మాత్రమే కాదు కానీ నా ప్రభువు అన్నప్పుడు ఏమంటున్నావు అంటే ఆయనకు ఉన్న స్థానము లోకములో ఇంక ఎవ్వరికీ కూడా నా జీవితంలో లేదు అని చెప్తున్నావు. ఓకే, అందుకని నీ జీవితంలో యేసుక్రీస్తు నా ప్రభువు, నా రక్షకుడు అని నువ్వు ఎప్పుడైతే ప్రకటిస్తున్నావు, హీఈస్ ద హైయెస్ట్ అథారిటీ ఇన్ మై లైఫ్ అని ప్రకటిస్తున్నావు నీ జీవితంలో ఉన్న వాళ్ళందరికీ కూడా. ఆయనకైనా మించిన వాడు నా జీవితంలో ఎవరు లేరు అంటున్నావు. నీ భార్యని నువ్వు ప్రేమించవచ్చు, నీ భర్తని నువ్వు ప్రేమించవచ్చు, నీ పిల్లల్ని ప్రేమించవచ్చు, ఎవరైనా కానీ ఎవరు కూడా యేసుక్రీస్తు లేకపోతే దేవుని స్థానము నీ జీవితంలో ఎవరు కూడా తీసుకోలేరు అని నువ్వు నీ జీవితంతో నువ్వు ప్రకటిస్తున్నావు. సో అటువంటి స్థానంలో ఉన్న వ్యక్తి దేవుడు. ఓకే, ఆయనకి మన జీవితం పైన ఒక చిత్తం ఉందంట, ఒక ప్లాన్ ఉందంట. సో ఆ ప్లాన్ మనము తెలుసుకొని ఎప్పుడైతే దాని ప్రకారంగా మనం జీవిస్తామో అప్పుడు ఆయన మనకి ఏదైతే అనుగ్రహించాడో, ఏదైతే మన కోసం తయారు చేసాడో దానిలో మనము నడవడానికి మనకి అవకాశం ఉంటుంది. హల్లెలూయా. చాలామంది క్రైస్తవులు దేవుడు నా జీవితంలో చాలా ముఖ్యమైన వ్యక్తి అని చెప్పిన తర్వాత కూడా చాలామంది మనం ఎలా జీవిస్తామంటే మన జీవితాలు మన సొంత చిత్తంతో ఒక ప్లాన్తో వస్తాము. వచ్చిన తర్వాత మనము ప్రార్థనలో ఏమని ప్రార్థన చేస్తాం? దేవా దీన్ని ఆశీర్వదించు అని అడుగుతాం. చాలాసార్లు దేవుణ్ణి ఫస్ట్ అడగము, దేవా ఇది నీ చిత్తమా అని. అడగకుండా మనకు కావాల్సింది మనం చేసుకొని దాన్ని ఆశీర్వదించమంటాం. కానీ క్రైస్తవులుగా మనం ఎప్పుడైతే తెలుసుకుంటావు అలా కాదు, కానీ నేను ఫస్ట్ దేవుని చిత్తము ఏంటో తెలుసుకుంటే నువ్వు నిజంగా దేవుణ్ణి ఆశీర్వదించమని కూడా అడగక్కర్లేదు. ఎందుకు? ఆయన చిత్తములోనే ఆశీర్వాదం ఉన్నది నీకు. హల్లెలూయా. ఆయన చిత్తములోనే నీకు రక్షణ ఉన్నది. ఆయన చిత్తములోనే ఆయన నీకు ఇచ్చినదంతా కూడా దాంట్లో అనుగ్రహించాడు. హల్లెలూయా. సో చాలామంది మనం ఎప్పుడైతే అందుకనే చాలాసార్లు నేను ఏంటో అండి ప్రార్థన చేస్తున్నాను దీని గురించి, కానీ దేవుడు దీన్ని బ్లెస్ చేయట్లేదు, ఆశీర్వదించట్లేదు అనే పరిస్థితిలో మీరు ఉంటే మీరు కొంత సమయం తీసుకొని ప్రార్థన చేయండి. అది నిజంగా దేవుని చిత్తమా అనేది మీ జీవితంలో. మీరు ఎంత దాన్ని కృషి చేస్తున్నారు, మీరు నడిపించడానికి చూస్తున్నారు, మీరు దొయ్యడానికి చూస్తున్నారు మీ కృషితో, కానీ అది జరగట్లేదు అంటే ప్రతిసారి కాదు కానీ ఒక్కొక్కసారి మీరు సమయం తీసుకొని ప్రార్థన చేసి అడగాలి, దేవా ఇది నా శక్తితో నేను ఏదో తోయడానికి చూస్తున్నానా, నా శక్తితో నా కృషితో ఇది సంపాదించడానికి కోసం చూస్తున్నానా, లేకపోతే నీ ప్రణాళిక అసలు ఉందా, నీ చిత్తమేనా, ఇది నేను చేయాల్సిన పనేనా అనేది అడగాలి మన జీవితంలో. హల్లెలూయా. ఓకే, సో దేవుడు ఉన్నాడు, ఆయనకి మన పట్ల ఒక చిత్తము ఉన్నది అని తెలుసుకున్నాం. సో మొట్టమొదటిగా దేవునికి ఒక చిత్తము మనకు ఉన్నది అంటే టు నో ద విల్ ఆఫ్ గాడ్ వీ నీడ్ టు ఫస్ట్ ఆస్క్ హిమ్. దేవుని చిత్తము మనము ఎరగాలంటే మొట్టమొదటిగా మనము ఆయనని అడగాలి. చాలా సింపుల్ కదండి, అది అందరికి తెలిసిందే, కానీ ఎంతమంది నిజంగా అడుగుతున్నారు? ఓకే, దేవుని చిత్తం చూడండి. ఇప్పుడు నేను అడిగాను అనుకోండి, ఎంతమందికి దేవుని చిత్తంలో నడవాలి అని ఉంది అని అడిగాను అనుకోండి, అందరూ చేతులు ఎత్తుతారు.
కానీ దేవుణ్ణి మీరు ఎంతమంది అడిగారు దేవుని చిత్తం ఏంటో మీ జీవితం పట్ల అని అడిగితే చాలా చేతులు దిగిపోవాలి నిజం చెప్తుంటే. ఓకే, ఎందుకు? మనకి తెలిసిన మనం ఎప్పుడు అడగలేదు. మన చిత్తాన్ని దేవా దీన్ని ఆశీర్వదించు అంటాం మనం. ఓకే, అందుకనే సో మనం మొట్టమొదటిగా దేవుని చిత్తం మనం నిజంగా మన హృదయంలో మనం తెలుసుకోవాలంటే మొట్టమొదటి స్థానం ఏంటి? దేవుని దగ్గరికి వెళ్ళి దేవుణ్ణి అడగాలి. ఓకే, ఆస్క్ అండ్ నో ద విల్ ఆఫ్ గాడ్ ఫర్ యువర్ లైఫ్. సెకండ్లీ, రెండో పాయింట్ ఏంటంటే ద వర్డ్ ఆఫ్ గాడ్ హ్యాస్ టు బి ద స్టార్టింగ్ పాయింట్ ఫర్ యువర్ లైఫ్. దేవుని చిత్తము తెలుసుకోవడానికి నీ మొట్టమొదటిగా దేవుని వాక్యము వెతకడం మొదలు పెట్టాలి. ఓకే, దేవుని చిత్తము తెలుసుకోవడానికి దేవుని వాక్యములో వెతకడము మొదలు పెట్టాలి. మనం పరిస్థితుల్ని కాదు, వేరే వాళ్ళని వెళ్ళి అడగడం కాదు, పాస్టర్ని వెళ్ళి అడగడం కూడా కాదు. నేను పాస్టర్లు అంటే నాకు ఇష్టం లేదని కాదు, ఏం కాదు. కానీ పాస్టర్ని ఫస్ట్ పరిగెత్తుకొని వెళ్ళి పాస్టర్ని అడగడం కాదు. దేవుని చిత్తం ఏంటో నీకు తెలియాలి ఫస్ట్. ఓకే, మనం ఇప్పుడు నేను చెప్పేదానితో మీకు ఇంకా సరిగ్గా అర్థమవుతుంది. సో దేవుని చిత్తము 2 కేటగిరీస్, 2 సెక్షన్స్ లాగా ఆలోచిస్తే, ఒకటేంటి, కొంతవరకు దేవుని చిత్తము కొన్ని విషయాల గురించి తెలుసుకోవడం చాలా సులువు. ఉదాహరణకు రక్షణ గురించి తెలుసుకోవాలనుకోండి. ఈ వ్యక్తి ఉన్నాడండి, ఈ దేవుని చిత్తం ఇతన్ని రక్షించాలనా లేకపోతే రక్షించకూడదనా అని ఎవరన్నా అడిగారు అనుకోండి, అది చాలా ఈజీ, మనం సులువు. దేవుని వాక్యంకి వెళ్తాము, వాక్యంలో చూస్తాము, వచనాలు చూస్తాము, చూసి దేవుని ప్రణాళిక ఈయనని లేకపోతే ఈ అమ్మాయిని లేకపోతే ఈ బాబుని పిల్లోడిని ఏదైనా రక్షించాలి అనేదే దేవుని ప్రణాళిక, దేవుని కోరిక అని చెప్పగలుగుతాం. లేకపోతే స్వస్థత గురించి, లేకపోతే ఆ సాతాను బంధకంలోంచి ఎవరైనా విడిపించబడాలి అనుకోండి, దేవుని చిత్తము ఏంటంటే మనం బైబిల్ చూడగలుగుతాము, త్వరగా మనము దేవుని చిత్తం ఏంటో తెలుసుకోగలుగుతాం. కానీ ఇంకొక కేటగిరీ కూడా ఉంటుంది, ఇంకొక సెక్షన్ ఉంటుంది మన జీవితంలో. అది ఎలాంటిది? నేను ఎవరిని పెళ్లి చేసుకోవాలి, లేకపోతే నేను ఏ ఉద్యోగము తీసుకోవాలి, లేకపోతే నేను ఈ సమయంలో నేను నా ఊరు వదిలేసి ఇంకొక పట్టణానికి వెళ్ళాలా, లేకపోతే ఆ పట్టణం వదిలేసి నేను ఇంకొక దేశానికి వెళ్ళాలా, నా కుటుంబం అంతా తీసుకొని. సో అటువంటి విషయాల గురించి మనకి బైబిల్లో క్లియర్గా రాసి ఉండదు. ఓకే, సపోజ్ ఇండియాలో మనం చాలామంది ఇప్పుడు ఇండియన్స్ని, సో అందరికీ ఇక్కడ క్రిస్టియన్ నేమ్స్ ఉండవు. సో నువ్వు ఎవరినన్నా అమ్మాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, ఎవరినన్నా అబ్బాయిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు, వాడి పేరు నాకు ఇందులో కనిపించాలంటే వాడి పేరు ఉండకపోవచ్చు. ఓకే, నా భార్య పేరు బైబిల్లో ఉండదు. ఓకే, సో నేను నా బైబిల్నే కూర్చొని దేవా నాకు చూపించంటే ముసలోడిని అవుతాను, నాకు పెళ్ళి అవ్వదు. ఓకే, సో బైబిల్ చూసుకొని దీంతో దేవుడు దీనితోనే నాతో మాట్లాడాలి, నాకు ఆ పేరు కనిపించకపోతే నేను పెళ్లి చేసుకోనంటే నీకు పెళ్ళి అవ్వదు. ఓకే, లేకపోతే నాకు ఏ ఉద్యోగం తీసుకోవాలో నాకు అర్థం అవ్వట్లేదంటే మైక్రోసాఫ్ట్ అని ఇక్కడ రాసి ఉండదు, గూగుల్ అని రాసి ఉండదు, ఏ కంపెనీ పేరు ఇందులో రాసి లేదు. ఓకే, సో నీకు ఉద్యోగం అనేది రాదు. సో అటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక మనకి ఎలాగ తెలుసుకోవాలి? ఓకే, సో ఎందుకు మనకు చాలా మందికి అక్కడే ప్రాబ్లం వస్తుంది. నేను ఇప్పుడు ఈ ఇల్లు కొనుక్కోవాలా, ఇప్పుడు ఈ కారు కొనుక్కోవాలా, నా పిల్లల్ని ఆ కాలేజీకి పంపించాలా, లేకపోతే ఈ స్కూల్లోనే పెట్టాలా. ఇటువంటి సమస్యల్లో, ఇటువంటి పరిస్థితుల్లో దేవుని ప్రణాళిక మనము ఎలాగా తెలుసుకోవాలో నేర్చుకుందాం. మొట్టమొదటిగా మనం ఏం తెలుసుకోవాలంటే, ఒక పునాది వేస్తాను కొన్ని నిమిషాలు. మనిషి గురించి ఫస్ట్ తెలుసుకోవాలి. మనిషి గురించి దేవుని వాక్యంలో ఏముంటుందంటే, మనిషి ఒక ఆత్మ, ఆయనకు ఒక మనసు అనేది ఉంటుంది, శరీరములో బతుకుతున్నాడు లేకపోతే జీవిస్తున్నాడు. ఓకే, మ్యాన్ ఈజ్ అ స్పిరిట్, హీ హ్యాస్ అ సోల్ అండ్ హీ లివ్స్ ఇన్ అ ఫిజికల్ బాడీ. చాలా మంది ఎలాగ ఆలోచిస్తాము, మనిషి అనగానే మనం ఆలోచించేది శరీరం గురించి ఆలోచిస్తాము చాలా మంది. కానీ దేవుని వాక్యము దాని గురించి మాట్లాడదు. మొట్టమొదటిగా when God is talking to you, when God is addressing you, దేవుడు నీతో మాట్లాడుతున్నప్పుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, నీ ఆత్మ గురించి కూడా మాట్లాడుతున్నాడు, ఎస్పెషల్లీ నూతన నిబంధనలో. అందుకనే 2 కొరింథీలు, నువ్వు నూతన సృష్టిగా 2 కొరింథీలు 5వ అధ్యాయము 17వ వచనంలో ఏమని ఉంటుంది, పాతవన్నీ గతించినవి అంట. ఎప్పుడు నువ్వు యేసుక్రీస్తుని ఎప్పుడైతే అంగీకరించావో నీ జీవితంలోకి, పాతవన్నీ గతించినవి అన్నీ కూడా క్రొత్తగాయను అంటాడు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైతే రక్షించబడ్డారో మీ అందరికీ తెలుసు,
మీరు రక్షణ ముందర రోజు ఎలాగున్నారో రక్షించబడిన తర్వాత కూడా అలాగే కనిపించారు. ఓకే, మీ హైట్ మారలేదు, మీ వెయిట్ మారలేదు, మీ రంగు మారలేదు, ఏది మారలేదు, శరీరం అలాగే ఉన్నది. ఓకే, కొంతమంది రంగు మార్చుకోవడానికి చూస్తూ ఉంటారు కానీ మళ్ళీ రంగు అక్కడికే వెళ్తూ ఉంటుంది. ఓకే, సో ఏం జరుగుతుంది? నీ శరీరం ఏం మారలేదు. కానీ బైబిల్ చూస్తే బైబిల్ ఏమంటుంది? నువ్వు నీ నీ పాతవన్నీ గతించి నువ్వు నూతన సృష్టిగా మార్చాడు అంటున్నాడు దేవుడు. ఇంగ్లీష్ యాక్చువల్గా గ్రీక్లో చూస్తే ఎలాగుంటుందంటే అ న్యూ స్పీసీస్ ఆఫ్ బీయింగ్ దట్ నెవర్ ఎగ్జిస్టెడ్ బిఫోర్. అంటే దేవుడు మమ్మల్ని నిన్ను నన్ను ఎంతగా మార్చాడంటే అప్పటి వరకు నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్మావో అప్పటి వరకు నీలాగా ఆ స్పీసీసే లేదంట. అంత మార్చేశాడు నిన్ను. కానీ ఎక్కడ మార్చాడు? ఎవరికన్నా రుజువు చూపి అని నువ్వు బంధువుల దగ్గరికి వెళ్ళి నేను రక్షించబడ్డాను అంటే ఏం రుజువు అంటే ఏమన్నా చూపించగలుగుతావా? ఏమీ లేదు. కానీ బైబిల్ ఏమో పాతవన్నీ గతించినాయి, కంప్లీట్గా కొత్తగా అయ్యాను అని ఉంటుంది. దేని గురించి మాట్లాడుతున్నాడు దేవుడు? ఇప్పుడు నువ్వు మామూలుగా శారీరకముగా ఆలోచించావనుకో, నువ్వేమనుకుంటావు? అది నీ శరీరము గురించి మాట్లాడుతున్నదేమో అనుకుంటావు. శరీరము గురించి మాట్లాడట్లేదు అక్కడ వాక్యము, నీ ఆత్మ గురించి మాట్లాడుతుంది. హల్లెలూయా! అందరూ ఆత్మ అనండి. ఓకే, సో మొట్టమొదటి అందుకని ఆదాముని తయారు చేసినప్పుడు కూడా, ఓకే, ఆదాముని తయారు చేసినప్పుడు మట్టితో తయారు చేసిన తర్వాత అప్పుడు నడవడం మొదలు పెట్టలేదు. ఎప్పుడు మొదలు పెట్టాడు? ఎప్పుడైతే దేవుడు హీ బ్రీత్డ్ ఇంటూ యాడమ్, ఆత్మని ఎప్పుడైతే రిలీజ్ చేశాడో అప్పుడు జీవం వచ్చింది ఆ బాడీలో. ఓకే, సో అందుకని ఎవరైనా చనిపోయినప్పుడు కూడా మనము ఆ శవాన్ని లేకపోతే ఆ బాడీని చూస్తాము, కానీ మాట్లాడినప్పుడు ఏమంటారు? పరలోకానికి వెళ్ళిపోయారు అంటారు. కానీ బాడీ ఇక్కడే ఉంది కదండి, అక్కడికి వెళ్ళిపోయారు అంటారా? కాదు. ఎందుకు? నీ బాడీ, నీ శరీరము ఇక్కడున్నా నీ ఆత్మ వెళ్ళిపోయింది. సో నీ శరీరము ఎటువంటిది? మన బట్టల్లాంటి. నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నేను స్నానం చేయాల్సి వచ్చిన టైము లేకపోతే బట్టలు మార్చుకున్నప్పుడు నేను షర్ట్ తీసేస్తే షర్ట్ నడుచుకుంటా పక్కకి వెళ్ళిపోదు. నేను ఎక్కడ తీసి వదులుతానో అక్కడే కింద పడుతుంది. ఎందుకు? దాంట్లో ఇంకా జీవము లేదు కాబట్టి. నేను వేసుకున్నాను కాబట్టి నేను ఎటు వెళ్తే నాతో పాటు వెళ్తుంది, నేను ఎటు వెళ్ళమంటే అటు వెళ్తుంది. అలాగా జీవము ఉన్నంత కాలము, నీ ఆత్మ నీలో ఉన్నంత కాలము నీ శరీరము నిన్ను వెంబడిస్తుంది, లేకపోతే నీ శరీరము నిన్ను ఒబే చేస్తుంది. కానీ నీ ఆత్మ వెళ్ళిపోగానే శరీరము పడిపోతుంది. సో దేవుడు మనల్ని ఆత్మలుగా సృష్టించాడు. యు ఆర్ ఏ స్పిరిట్ బీయింగ్. నువ్వు ఒక ఆత్మ అయి ఉన్నావు. యు హ్యావ్ ఏ సోల్, అంటే ఒక మనసు ఇచ్చాడు దేవుడు. నీ ఆలోచనలు అన్నీ అక్కడ జరుగుతుంటాయి. ఓకే, నీ ఆలోచనలు. యు లివ్ ఇన్ ఎ ఫిజికల్ బాడీ, శరీరంలో జీవిస్తున్నావు. చాలా మంది మనం పుట్టినప్పటి నుంచి మనకేమైందంటే వీ హ్యావ్ బికమ్ బాడీ కాన్షియస్. అంటే నీ శరీరము గురించి నీకు బాగా అర్థమవుతుంది. నీ శరీరము నీకు ఏం చెప్తుందో నువ్వు బాగా ఇన్ఫర్మేషన్ తీసుకుంటావు, అదంతా తీసుకుంటావు. కానీ మనము వీ హ్యావ్ బికమ్ లెస్ అండ్ లెస్ స్పిరిట్ కాన్షియస్. అంటే ఆత్మ గురించి మాత్రము మనము మర్చిపోయాం. మన ఆత్మను వినడము తగ్గిపోయింది మన జీవితంలో. అది మన జీవితంలో ప్రాక్టీస్ చేయలేదు. సో దేవుడు మనతో మాట్లాడాలంటే గాడ్ ఈజ్ అ స్పిరిట్ అండ్ హీ విల్ స్పీక్ టు యువర్ స్పిరిట్. దేవుడు ఒక ఆత్మ, ఆయన నీ ఆత్మతో మాట్లాడతాడు. చాలామంది దేవుడు మాట్లాడట్లేదు అంటారు క్రైస్తవులు. కానీ వాళ్ళ ఎక్స్పెక్టేషన్ ఏంటి, వాళ్ళ కోరిక ఏంటి? దేవా మాట్లాడు అంటే ఈ చెవులతో వినడానికి చూస్తుంటారు. They are trying to listen to God, but they're trying to listen with physical ears. And God is not speaking to your physical ears. దేవుడు ఈ చెవులతో మాట్లాడట్లేదు, దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు. కానీ చాలా మందికి ఆత్మని వినడమే, దాన్ని ప్రాక్టీస్ చేయడం మర్చిపోయారు. కాబట్టి వాళ్ళ జీవితంలో ప్రతిసారి కూడా ఈ శారీరకముగా దేవుడు నాతో మాట్లాడాలి అనే ఎక్స్పెక్టేషన్తో జీవిస్తారు. కాబట్టి అక్కడే మనము మిస్ అవుతాము దేవుని ప్రణాళిక, లేకపోతే దేవుడు మనతో మాట్లాడే మాటలు. సో యోహాను సువార్త, జాన్ చాప్టర్ 3, యోహాను సువార్త 3వ అధ్యాయము 6వ వచనానికి ఒకసారి తెరుచుకుందాం. జాన్ చాప్టర్ 3 verse 6. ఓకే, చాలా. ఓకే, శరీరముగా జీవించినది ఏంటంట?
అందరూ శరీరముగా జీవించినది ఏంటి? శరీరము. ఆత్మతో జీవించినది ఏంటి? ఓకే, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. అంటే ఏంటి? నీ శరీరము నీకు ఎక్కడి నుంచి వచ్చింది? మీ అమ్మ నాన్న నుంచి వచ్చింది. ఓకే, సో వాళ్ళు నీకు జీవాన్ని ఇచ్చారు, నీకు శరీరాన్ని ఇచ్చారు. కానీ నీ ఆత్మ ఎక్కడి నుంచి వచ్చింది? యు ఆర్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్. దేవుడు నీకు ఆత్మనిచ్చాడు. నూతన సృష్టిగా మార్చింది మీ అమ్మ నాన్న కాదు, మీ పాస్టర్ గారు కాదు, సువార్త నీకు ప్రకటించిన వ్యక్తి కాదు. ఓకే, సో నీకు నూతన సృష్టిగా మార్చి ఆ నూతన ఆత్మనిచ్చింది దేవుడు. సో దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్, శరీరము మీ అమ్మ నాన్న నుంచి వచ్చింది. అది దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద ఫ్లెష్ ఇస్ ఫ్లెష్, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. దేవుని నుంచి ఏదైతే పుట్టినదో అది ఆత్మ అయి ఉన్నది. ఓకే, సో దేవుడు నిన్ను ఆత్మగా మార్చాడు. దేవుడు నిన్ను చూసేది కూడా ఆత్మగా, దేవుడు నీతో మాట్లాడేది కూడా ఆత్మతో మాట్లాడతాడు. హల్లెలూయా. సో మనము వీ హ్యావ్ టు బికమ్ మోర్ స్పిరిట్ కాన్షియస్ దెన్ వీఆర్ బాడీ ఆర్ న్యాచురల్ ఆర్ నేచర్ కాన్షియస్. సో ఏమవ్వాలి? నేను నూతన సృష్టిగా మార్చబడ్డాను అని, నేను ఆ నూతన సృష్టిగా దేవుడు నాతో ఏం మాట్లాడుతున్నాడు, దేవుడు నాతో ఏమి ఇచ్చాడో అది తెలుసుకొని దాని ప్రకారంగా జీవించడం మొదలు పెట్టాలి. చాలామంది ఏమవుతుంది, శరీరం ఏం చెప్తే దాని ప్రకారంగా జీవించడం మొదలు పెడతాం. అలా కాదు, ఆత్మలో మనకి ఏదైతే తెలుసో దాని ప్రకారముగా శరీరము వినాలి మన మాట. హల్లెలూయా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి. స్పిరిట్ కాంటాక్ట్స్ ద స్పిరిచువల్ వరల్డ్. మీ ఆత్మ, స్పిరిచువల్ వరల్డ్ అంటే ఆత్మీయ లోకాన్ని కాంటాక్ట్ చేస్తుంది. ఓకే, మీ ఆత్మ ఆత్మీయ లోకాన్ని కాంటాక్ట్ చేస్తుంది ఆర్ కనెక్ట్ అవుతుంది. మీ సోల్, మీ మనస్సు వచ్చేసి the soul connects with the mental world, or నీ ఆత్మ నీ మనసు వచ్చేసి మానసిక లోకాన్ని కాంటాక్ట్ చేస్తుంది. ఓకే, అందరికి అర్థమవుతుంది కదా? మానసిక లోకాన్ని. ఓకే, యువర్ బాడీ కాంటాక్ట్స్ ద ఫిజికల్ వరల్డ్. అంటే నీ శరీరము వచ్చేసి శారీరకమైన లోకాన్ని కాంటాక్ట్ చేస్తుంది. ఓకే, సో అందుకనే ఈ లోకంలో జీవించే వరకు, ఈ లోకంలో ఉన్నంత కాలము మనకి శరీరము ఇంపార్టెంటే. శరీరము అవసరము. శరీరము లేకుండా నువ్వు ఆత్మలో ఇక్కడ జీవించలేవు. శరీరము ఉంటేనే ఇక్కడ జీవించగలుగుతావు ఈ లోకంలో. సో ఈ లోకంలో ఉన్నంతసేపు నీకు శరీరము కావాలి, కానీ మనకి శరీరము ఎందుకున్నదో తెలుసుకోవాలి. ఎందుకుంది? ఈ లోకంలో నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి కోసమే ఉన్నది ఈ బాడీ. దేవుని నుంచి ఇవ్వడానికి కాదు ఇన్ఫర్మేషన్. అందరికి అర్థమవుతుందా? దేవుని నుంచి ఇచ్చే ఇన్ఫర్మేషన్ ఈ బాడీతో తెలుసుకునేది కాదు, అది నా ఆత్మలోంచే తెలుసుకునేది అని మనం గ్రహించాలి. ఓకే, దట్ విచ్ ఇస్ బోర్న్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ స్పిరిట్. ఓకే, నౌ మనము మన ఫీలింగ్స్ అంటే భావాలు. ఓకే, మన భావాలు వచ్చేసి ఏంటి? లేకపోతే ఫస్ట్ ఇంగ్లీష్లో చెప్తా. ఫీలింగ్స్ ఆర్ ద వాయిస్ ఆఫ్ ద బాడీ. ఓకే, భావాలు వచ్చేసి శరీరము ఎలాగైతే మనతో మాట్లాడుతుంది, భావాల ద్వారా శరీరం మనతో మాట్లాడుతుంది. అర్థమవుతుందా అందరికీ? భావాల ద్వారా, బై ఆర్ ఫీలింగ్స్ అండ్ ఇమోషన్స్. ఓకే, నెక్స్ట్, రీజన్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద సోల్. కారణాలు. ఓకే, రకరకమైన కారణాలు ఉంటాయి. ఓకే, ఏదన్నా మనకు తెలిసినప్పుడు ఈ రీజన్ బట్టి నేను ఇది చేయట్లేదు, ఆ రీజన్ బట్టి నేను, ఈ కారణం బట్టి నేను ఇది చేస్తాను, లేకపోతే ఈ కారణం బట్టి నేను ఇది చెయ్యను అంటాం. ఓకే, రీజన్ ఆర్ కారణాలు ఆర్ ద వాయిస్ ఆఫ్ ద సోల్. ఫైనలీ, కాన్షియస్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. కాన్షియన్స్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. నీ మనస్సాక్షి. ఓకే, ఆత్మ మనతో ఎలా మాట్లాడుతుంది అంటే నీ మనస్సాక్షి ద్వారా. కాన్షియన్స్ ఈస్ ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. చాలా మంది మన జీవితాల్లో వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ లిసనింగ్ అండ్ పేయింగ్ అటెన్షన్ టు అవర్ కాన్షియన్స్. వీ హ్యావ్ నెగ్లెక్టెడ్ అంటే మన మనస్సాక్షిని, మనతో మాట్లాడేది మనం గమనించకుండా జీవిస్తాం చాలామంది. కానీ ఎప్పుడైతే మన మనస్సాక్షి మనతో ఏం చెప్తుందో జాగ్రత్తగా గమనించడం మొదలు పెడతామో, మనకి దేవుని స్వరము ఇంకా క్లియర్గా వినిపించడం మొదలు పెడుతుంది. హల్లెలూయా. ఓకే, రోమియో పత్రిక, రోమన్స్ చాప్టర్ 8 వర్స్ 14, 8వ అధ్యాయం 14వ వచనానికి తెరుచుకుందాం. దేవుని ఆత్మ చేత ఎందరు నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఓకే,
16th verse 16వ వచనం కూడా చదువు. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఓకే, ఆత్మ మన ఆత్మతో, the Holy Spirit or the Spirit of God bears witness with our spirit అని ఉంటుంది ఇంగ్లీష్లో. ఓకే, సో ఏమంటుంది? ద స్పిరిట్ ఆఫ్ గాడ్ మళ్ళీ ఒకసారి తెలుగులో చదవండి 16వ వచనం. మనము దేవుని పిల్లలమని ఆత్మ తానే మన ఆత్మతో కూడా సాక్ష్యమిచ్చుచున్నాడు. ఓకే, సాక్ష్యం ఇచ్చుచున్నాడు. హీఈస్ బేరింగ్ విట్నెస్ విత్ అవర్ స్పిరిట్. ఓకే, నువ్వు దేవుని పిల్లలని, ఓకే, అంటే ఇంకొక విధంగా చెప్పాలంటే మీరు రక్షించబడ్డారు అని ఎలాగ తెలిసిందంటే నీకు నీ శరీరంలో నీకు తెలియలేదు అది. అందుకని నువ్వు ఎవరైనా వచ్చి ఏంటి రుజువు చూపించు, ఏం మారలేదు కదా అంటే నువ్వు ఏం చూపించలేవు. కానీ మీరు రక్షించబడిన తర్వాత ఎవరైనా అడిగితే నువ్వు నిజంగా రక్షించబడ్డావు అంటే అవును నిజంగా రక్షించబడ్డాను. ఏమి రుజువు చూపించలేవు కానీ యు ఆర్ కాన్ఫిడెంట్ దట్ యు ఆర్ సేవ్డ్. నువ్వు ఏమి రుజువు చూపించలేవు కానీ నేను రక్షించబడ్డాను అంటే డౌట్ లేకుండా చెప్పగలుగుతాను అంటారు. ఎందుకు? దేవుని ఆత్మ, ద హోలీ స్పిరిట్, ద స్పిరిట్ ఆఫ్ గాడ్ బేర్స్ విట్నెస్ విత్ యోర్ స్పిరిట్. అర్థమవుతుందా? సో దేవుడు నీతో మాట్లాడాడు, దేవుడు నీకు తెలుగు వర్డ్ ఏంటంటే సాక్ష్యం ఇచ్చాడంట. హీఈస్ గివింగ్ ప్రూఫ్, బట్ హీఈస్ గివింగ్ ప్రూఫ్ టు యువర్ స్పిరిట్, నాట్ టు యువర్ మైండ్, నాట్ టు యువర్ సోల్ ఆర్ నాట్ టు యువర్ బాడీ. నీ శరీరంతో మాట్లాడలేదు, నీ మనసుతో మాట్లాడలేదు, నీ ఆత్మతో మాట్లాడాడంట. అలాగే 14వ వచనంలో ఏమంటున్నాడు మళ్ళీ ఒకసారి చదువుదాం. దేవుని ఆత్మ చేత అందరూ నడిపింపబడుదురో వారందరూ దేవుని కుమారులయుందురు. ఓకే, ఎంతమంది దేవుని పిల్లలు ఉన్నారు ఇక్కడ? ఓకే, అక్కడ కుమారులు అంటే ఆడవాళ్ళందరినీ కూడా గురించి కూడా మాట్లాడుతుంది. ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరైతే ఇప్పుడు చేతులు ఎత్తారో నేను దేవుని కుమారుడిని లేకపోతే కుమార్తెను అని చేతులు ఎత్తిన వారందరినీ కూడా దేవుడు ఏమంటున్నాడు? దోస్ హూ ఆర్ లెడ్ బై ద స్పిరిట్ ఆఫ్ గాడ్ దే ఆర్ ద సన్స్ ఆఫ్ గాడ్ ఆర్ దే ఆర్ ద డాటర్స్ ఆఫ్ గాడ్. అంటే ఏంటి? నువ్వు దేవుని పిల్లవి లేకపోతే పిల్లోడివి అని నువ్వు చెప్తుంటే నువ్వు అదే మాటలో నువ్వు ఇంకొకటి ఏంటి చెప్పాలంటే దేవుడు నన్ను నడిపిస్తున్నాడు అన్నట్టు. If you are a son of God, if you are a daughter of God, that means you have the opportunity to be led by God. అంటే నువ్వు దేవుని సంతానముకి చెందిన వాడు అయితే దేవుడు నువ్వు ఎక్కడికి వెళ్ళాలో నిన్ను లీడ్ చేస్తాడు అని చెప్తుంది దేవుని వాక్యం. హల్లెలూయా. సో దేవునికి ప్రణాళిక ఉందని తెలుసుకోవడమే కాదు కానీ దేవుడు నీతో మాట్లాడి నీకు చెప్తాడంట ఆ ప్రణాళికలో నువ్వు ఎలాగ నడవాలో. హల్లెలూయా. ఓకే, తర్వాత సామెతలుకి తెరుచుకుందాం. ద బుక్ ఆఫ్ Proverbs chapter 3 and verse 5. సామెతలు 3వ అధ్యాయము 5వ వచనం నుంచి. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకముంచుము. ఓకే, ఒక నిమిషం. నీ పూర్ణ ఇక్కడ హృదయము అంటే ట్రస్ట్, ఇంగ్లీష్లో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అంటే హృదయము అంటే ఇక్కడ నీ ఈ బ్లడ్ పంప్ గురించి మాట్లాడట్లేదు. ఓకే, హార్ట్ అంటే నీ స్పిరిట్ గురించి, నీ ఆత్మ, నీ అంతరంగంలో ఉన్న వ్యక్తి గురించి మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. ఓకే, సో ఏమంటున్నాడు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్ అండ్ లీన్ నాట్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అని ఉంటుంది. అంటే ఏంటి? నువ్వు నీ ఆత్మ అంతటితో కూడా దేవుడిని వెంబడించు లేకపోతే దేవుడిని నమ్ము. లీన్ నాట్ టు యువర్ ఓన్ అండర్స్టాండింగ్ అంటే నీ మనసులో ఉన్న ఆలోచన మీద పడొద్దు అంటున్నాడు. దాని మీద ఆధారము తీసుకోవద్దు. ఎందుకు? దేవుడు మాట్లాడేది నీ మనసుతో కాదు, నీ ఆత్మతో. కాబట్టి నీ మనసు మీద నువ్వు ఆధారపడొద్దు అంటున్నాడు. అర్థమవుతుంది అందరికీ నేను చెప్పేది? దేవుడు నీ ఆత్మతో మాట్లాడుతున్నాడు, దాని మీద యూ కెన్ ట్రస్ట్, దాని మీద నువ్వు నమ్మకం పెట్టొచ్చు అంటున్నాడు. ఓకే, 6వ వచనం చదవండి. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము, అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. సో ఇంగ్లీష్ లో ఎలాగుంటుంది? ఇన్ ఆల్ యువర్ వేస్ అక్నాలెడ్జ్ హిమ్ అండ్ హీ విల్ డైరెక్ట్ యువర్ పాత్స్. అంటే మళ్ళీ ఏంటి? దేవుడు నీకు చూపిస్తాడు నువ్వు ఎటెల్లాలో అంటున్నాడు. ఓకే, 7వ వచనం.
నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము. సో నేను జ్ఞానినివి అని అనుకోవద్దు అని ఉంది. ఇంగ్లీష్లో ఎలాగుంటుందంటే డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్ అంటే ఏంటి? నువ్వు ఫస్ట్ ఎక్కడ మొదలు పెట్టాడు? ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. నీ ఆత్మ అంతటితో కూడా దేవుని నమ్ము, ఆయన చెప్పిన దాన్ని వెంబడించు అంటున్నాడు. అలాగే నీ మనసు మీద నువ్వు డోంట్ రిలై ఆన్ యువర్ థింకింగ్. ఓకే, దాని తర్వాత ఏమంటున్నాడు? డోంట్ బి వైజ్ ఇన్ యువర్ ఓన్ ఐస్. ఓకే, అక్కడ గ్రీక్ హీబ్రూలో చూస్తే ఐస్ అంటే ఉత్తి మన కళ్ళ గురించి మాట్లాడలేదు, కానీ అక్కడ ఏమంటున్నాడంటే నీ నీ ఏంటి శారీరకమైన ఇన్ఫర్మేషన్ మీద నువ్వు నమ్మకం పెట్టుకోవద్దు అంటున్నాడు. ఓకే, సో శారీరకముగా నీకు వచ్చే ఇన్ఫర్మేషన్ మీద నువ్వు మనసు పెట్టుకోవద్దు, దాని ప్రకారంగానే నువ్వు ఆలోచించొద్దు, నీ మనసులో ఉన్న కారణాల ప్రకారంగా కూడా నువ్వు ఆలోచించొద్దు ప్రతి విషయంలో. కానీ మొట్టమొదటిగా దేని ప్రకారంగా ఆలోచించమంటున్నాడు? దేని ప్రకారంగా మనల్ని జీవించమంటున్నాడు? దేవుడు నీతో ఆత్మలో ఏదైతే మాట్లాడుతున్నాడో దాని ప్రకారంగా జీవించమంటున్నాడు. హల్లెలూయా. సామెతలు 20 అధ్యాయము 27వ వచనం కూడా ఒకసారి తెలుసుకుందాం. Proverbs chapter 20 and verse 27. నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము. ఓకే, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపము అంటే అది అంతరంగములన్నీ శోధించును. ఓకే, సో the spirit of the man is the candle of the Lord అని ఉంటుంది ఇంగ్లీష్ లో. ఓకే, సో అంటే ఏంటి? నీ ఆత్మ సో దేవుడు నీకు క్యాండిల్ లేకపోతే తెలుగులో దీపముతో ఏం చేస్తాము? చీకటి పరిస్థితుల్లో దీపము తీసుకున్నప్పుడు మనకి అక్కడ ఉన్న పరిస్థితులు, అక్కడ ఉన్న ఇష్యూస్ మనకి తెలుసుకుంటారు. సో దేవుడు ఏమంటున్నాడు? నీ జీవితంలో అటువంటి పరిస్థితిలో ఉన్నప్పుడు నీకు ఏం చెయ్యాలో తెలియట్లేదు, నీ పరిస్థితులు నీకు అర్థం అవ్వని సమయాల్లో దేవుడు ఏమంటున్నాడు? ద స్పిరిట్ ఆఫ్ ద మ్యాన్, మనిషి యొక్క ఆత్మ ఇస్ ద క్యాండిల్ ఆఫ్ ద లార్డ్, దేవుని దీపము. సో నీ ఆత్మలో దేవుడు ఏదైతే చూపిస్తాడో, దేవుడు ఏదైతే క్రియ నీ ఆత్మలో చేస్తాడో దాన్ని బట్టి నువ్వు చూడగలుగుతావు, దాన్ని బట్టి నువ్వు అర్థం చేసుకోగలుగుతావు. నీ పరిస్థితులు, నువ్వు నెక్స్ట్ ఏదైతే చేయాలో ఆ క్రియ నీకు అర్థమవుతుంది. Okay, so the spirit of the man is the candle of the Lord, and God is going to use your spirit to show you things in your life. నీ ఆత్మని దేవుడు వాడుకొని నీ జీవితంలో ఏది నువ్వు చూడాలో, దేని గురించి నువ్వు తెలుసుకోవాలో, దేని ప్రకారంగా నీ జీవితం మార్చుకోవాలో అదంతా కూడా నీ ఆత్మ ద్వారా నీకు చూపిస్తాడంట. హల్లెలూయా. సో అందరికీ అర్థమవుతుందా ఎందుకు మనం ఆత్మకి ఎంత ముఖ్యమైన స్థానం ఇవ్వాలో మన జీవితంలో? మన శరీరముకి కాదు, మన మనసుకి కన్నా అన్నిటికీ. మనసు ఇంపార్టెంటే, శరీరము ఇంపార్టెంటే, కానీ ఆత్మకున్న ఇంపార్టెన్స్ దానికి ఇవ్వకూడదు. హల్లెలూయా. ఓకే, నెక్స్ట్ హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం. చాలా సార్లు మనము ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఎవరికైనా ఎప్పుడైనా ఈ ప్రశ్న గురించి ఆలోచించారా? ఇది నిజంగా నా ఆలోచన, లేకపోతే దేవుని ఆలోచన, లేకపోతే నాకు అర్థం అవ్వట్లేదు కరెక్ట్గా డెసిషన్ తీసుకోవడానికి అని. ఓకే, అటువంటి పరిస్థితుల్లో ఇక్కడ దేవుని వాక్యం మనకి అది ఎలాగ తెలుసుకోవాలి అంటే దేవుని వాక్యం ఏం చెప్తుందో చూద్దాం. హెబ్రీయుల పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము కలదై రెండంచులు గల ఎటువంటి ఖడ్గము కంటెను వాడిగా ఉండి ప్రాణాత్మలను కీళ్లను మూలుగను విభజించునంత మటుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. ఓకే, సో ఏం తెలుసుకుంటున్నాము ఇక్కడ? ఇంగ్లీష్ లో ఎలాగుంటది? ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈస్ లివింగ్, ఇట్ ఈస్ షార్పర్ దెన్ ఎనీ టూ-ఎడ్జ్డ్ sword, డివైడింగ్ అసండర్ ద బోన్ అండ్ ద మ్యారో అని ఉంటుంది. అంటే ఎముకను ఇంకా మూలుగను కూడా ఏంటి విభజించగలుగుతుందంట. ఓకే, అంత దగ్గర ఉన్న విషయాల్ని కూడా విభజించగలుగుతారు.
విభజించగలుగుతుంది. అంటే ఏంటి, నీ జీవితంలో ఒక్కొక్కసారి దేవా ఇది నా ఆలోచన, లేకపోతే నువ్వు ఇచ్చే ప్రణాళిక నాకు అర్థం అవ్వట్లేదు అనే సమయంలో, అందుకనే ఇప్పుడు దేవుని వాక్యం చదవడము, దేవుని వాక్యం మీద మనం ధ్యానించడము ఎందుకు అంత ముఖ్యమో ఇప్పుడు అర్థమవుతుంది మనకి. అర్థమవుతుందా? ఇది ఏదో డైలీ నా రీడింగ్ టైం అయిపోవాలి, నా డైలీ నాకు ప్రతి వారము ప్రతిరోజు ఇంత చదివేస్తే నా బైబిల్ రీడింగ్ ప్లాన్ అయిపోద్ది, దానికోసం కాదు. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యము చదవడం మొదలు పెడతావో, ఎప్పుడైతే దాని మీద ధ్యానిస్తావో ఏమవుతుంది, నీకు ఇటువంటి పరిస్థితుల్లో నువ్వు ఒకసారి ఇంగ్లీష్లో ఎక్స్ప్లెయిన్ చేస్తా, యూ బికమ్ సో షార్ప్ స్పిరిచువల్లీ. Okay, you become so conscious of what God is doing for you and what God is speaking to you in the spirit, that even when you have to understand the difference between your own desire and the desires of God, the word of God will help you. అర్థమవుతుందా? సో నీ జీవితంలో ఇది నా ఆశ, ఇది దేవుని చిత్తమా, నాకు అర్థం అవ్వట్లేదు అంటే ఒక్కొక్కసారి ఇప్పుడు అగైన్ పెళ్లి విషయం గురించి తీసుకున్నాం అనుకోండి, ఏంటి ఆ అమ్మాయి చర్చ్కే వెళ్తుంది, క్రైస్తవురాలే, లేకపోతే అబ్బాయి చర్చ్కి వెళ్తాడు, కీబోర్డ్ కొడతాడు, లేకపోతే గిటార్ కొడతాడు స్టేజ్ మీద, చర్చ్కి వస్తాడు, లేకపోతే క్రిస్టియన్ అన్నంత మాత్రాన్ని నువ్వు పరిగెత్తుకొని పెళ్లి చేసుకోవాల్సినట్టు కాదు. అర్థమవుతుందా? పెళ్ళి అవ్వాల్సిన వాళ్ళందరూ వింటున్నారా? ఓకే, సో జస్ట్ చర్చ్కి వస్తాది అన్నంత మాత్రాన్ని నువ్వు పరిగెత్తుకొని నువ్వు పెళ్లి చేసుకోవాలి అనేం లేదు. ఓకే, సో దేవుడి ప్రణాళిక ఏంటో అటువంటి సమయం నువ్వు చేసుకుంటే పాపంలోకి వెళ్ళిపోయావు అని కాదు. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు ఎవరో ఏంటి వేరే దేవతలను పూజించే అమ్మాయిని కాదు, ఏది కాదు, చర్చ్కే వస్తుంది. కానీ చర్చ్కి వస్తున్నంత మాత్రాన ఆ అమ్మాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి అని దేవునికి చిత్తము కాకపోవచ్చు. సో అటువంటి పరిస్థితుల్లో ఎలాగా? అందుకు దేవుడు ఏమంటున్నాడు, నువ్వు దేవుని వాక్యము నీ జీవితంలో ఎప్పుడైతే ఎక్కువ నువ్వు చదివి నువ్వు దాని గురించి ధ్యానిస్తావు, వెన్ యు మెడిటేట్ ఆన్ ద వర్డ్ డే అండ్ నైట్ యూ విల్ మేక్ యువర్ వే ప్రాస్పరస్ అని ఉంటుంది యెహోషువలో. సో అందుకని ఏమవుతుంది, నువ్వు దేవుని వాక్యము నీ ఆత్మలో ఎప్పుడైతే నిండుగా ఉంటుందో, నీకు అటువంటి పరిస్థితుల్లో కూడా నీ ఆలోచన ఏంటి, అలాగే దేవుని ఆలోచన ఏంటో నీకు క్లియర్గా తెలుస్తుంది అంట. అందుకనే రోమన్స్ చాప్టర్ 12:2 ఎన్నోసార్లు మనం చదువుతాము, ఒకసారి అది చదవండి. రోమియోల పత్రిక 12వ అధ్యాయము 2వ వచనము. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మొగుట వలన రూపాంతరము పొందుడి. ఓకే, ఇంగ్లీష్ లో ఎలాగుంటది అంటే, do not be conformed to this world, but be transformed by the renewing of your mind, that you may prove what is the good, acceptable and perfect will of God అని ఉంటుంది. అక్కడ ఏమని ఉంటుంది, so that you may prove the will of God. అంటే ఏంటి, నీకు నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు, ఆయన చిత్తము మన కోసము రాసి పెట్టాడు, మన కోసము ఆయన చిత్తం ఒకటి తయారు చేసి పెట్టాడు. కానీ నీకు నాకు మనిషిగా ఉన్న మనకి ఆయన ఒక అవకాశం ఇస్తున్నాడు, నా చిత్తాన్ని నీ జీవితంలో నువ్వు నెరవేర్చుకోగలుగుతావు అంటున్నాడు. ఎలాగంట? బై రిన్యూయింగ్ యోర్ మైండ్. నీ మనస్సు మారి రూపాంతరం చెందాలంటే దేని ప్రకారంగా? వాక్యము ప్రకారంగా. ఎందుకు ఇప్పుడు చాలా మంది క్రైస్తవులు అందుకని దేవుని చిత్తములో వాళ్ళు జీవించకుండా జీవిస్తుంటారు. ఎందుకు? వాళ్ళ మనసులు మారట్లేదు. ఆ మనసులు మారే ఆ స్టెప్ తీసుకోలేదు. సో ఏం జరుగుతుంది? చర్చకు వస్తున్నారు, ఇంటికి వెళ్తున్నారు, లేకపోతే ప్రేయర్ మీటింగ్కి వెళ్తారు, కానీ దేవుని వాక్యం వాళ్ళలో ఉండట్లేదు. సో దేవుని వాక్యం వాళ్ళలో ఉండకపోయేటప్పటికి ఏమవుతుంది? ఆ పరిస్థితికి వచ్చేటప్పటికి ఈ జాబ్ తీసుకోవాలా, ఈ సిటీకి వెళ్ళిపోవాలా, ఆ సిటీకి మూవ్ అవ్వాలా, ఈ అమ్మాయిని పెళ్లి చేసుకోవాలా, ఈ అబ్బాయిని పెళ్లి చేసుకోవాలా, అటువంటి ఏ కాలేజ్కి వెళ్ళాలి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి దేవుని స్వరము వినడం చాలా కష్టమైపోతుంది. ఎందుకు? అప్పటికే దేర్ లైఫ్ ఈజ్ ప్రీఆక్యుపైడ్ బై అదర్ వాయిసెస్. అప్పుడు వరకు ఏమైపోయింది? వాళ్ళు వేరే వాయిస్ అంటే వేరే స్వరాలని వింటున్నారు వాళ్ళ జీవితాల్లో. దేవుని స్వరం వినడం తగ్గిపోయింది. దేవుని స్వరం వినడం అందుకనే ఇప్పుడు ఉద్యోగం వచ్చిందనుకోండి,
99% ఆఫ్ ద పీపుల్ ఎలాగ డిసైడ్ అవుతారు? రెండు ఉద్యోగాలు ఉన్నాయి వాళ్ళకి, ఒకే ఒక స్వరం వింటారు, డబ్బు స్వరం. ఫస్ట్ జాబ్ ఎంత అంటున్నాడు, సెకండ్ జాబ్ ఎంత, సెకండ్ వాడు ఎక్కువ అదే, ఫస్ట్ వాడు ఎక్కువ అది. సో ఏమైపోయింది, డబ్బు స్వరం వినడం బాగా నేర్చుకున్నాం చిన్నప్పటి నుంచి. ఓకే, మనకి ఏది అనుకూలంగా ఉంటుందో మన కంఫర్ట్ అది వినడం బాగా నేర్చుకున్నాం. సో 2-3 ఆప్షన్స్ ఉంటాయి మన జీవితంలో. ఈ ఆప్షన్ తీసుకోవాలా, ఈ సెకండ్ ఆప్షనా, థర్డ్ ఆప్షనా, ఏది అన్నిటికన్నా మనకు కంఫర్టబుల్, ఏది మనకు అనుకూలంగా ఉంటుంది, రెండో ఆప్షన్ పద తీసుకుందాం. సో ఏమవుతుంది, గమనించండి, ఈ స్వరాలన్నీ కూడా దే ఆర్ ఇన్ ద ఫిజికల్ వరల్డ్, శారీరకము లోకములో ఉన్న స్వరాలు ఇవి. సో మనకి ప్రాక్టీస్ అంతా ఎక్కడ అవుతుంది, శారీరకముగా వినడమే మనకి బాగా తెలుసుకున్నాం, ఆత్మలో మనం వినడం తెలుసుకోలేదు. నేను టెస్ట్ మనీ అంత చెప్పను, ఎందుకంటే వచ్చే వారంలో అమ్మాయి టెస్ట్ మనీ చెప్తుంది అనుకుంటా. మన చర్చిలో పోయిన నెల ఒక అమ్మాయి ఆల్రెడీ ఆమెకి ఉద్యోగం ఉండింది, మంచి ఉద్యోగము, పనిచేస్తుంది ఇక్కడే గచ్చిబౌలిలోనే ఒక ఐటీ కంపెనీలో మంచి ఉద్యోగం పనిచేస్తుంది. అనుకోకుండా ఆమెకి వాళ్ళ కొలీగ్స్ అది ఇంకొక ఉద్యోగంలో కూడా అప్లై చేసి చూడొచ్చు కదా అంటే, ఆ అమ్మాయికి అసలు నిజంగా ఇంట్రెస్ట్ లేదు, పర్వాలేదు నాకున్న ఉద్యోగం చాలా అనుకుంది, కానీ సరేలే ఇంటర్వ్యూ అన్న ప్రాక్టీస్ లాగా అవుతుంది కదా అని అప్లై చేసింది. అక్కడ వెళ్ళిన తర్వాత వాళ్ళు శాలరీ గురించి మాట్లాడేటప్పటికి వాళ్ళు చెప్పారు శాలరీ, ఈమె ఎంత ఎక్స్పెక్ట్ చేస్తుందో అది చెప్పిన తర్వాత వాళ్ళు అన్నారంటే అంత అయితే మేము ఇవ్వలేము, కానీ పర్వాలేదు, మేము ఒక 10 రోజుల్లో మేము మళ్ళీ మీతో కమ్యూనికేట్ చేస్తామని వాళ్ళని పంపించేశారు. ఆ 10 రోజులు టైం అయ్యే లోపల వాళ్ళ నుంచి ఆఫర్ లెటర్ వచ్చిందంట. ఆమెకు అనుకోకుండా ఆశ్చర్యకరంగా, ఆమె ఫస్ట్ ఏమో ఆమె అడిగిందే ఇవ్వలేమో అన్నారు, అటువంటిది కాకుండా ఆమె అడిగిన దానికి, నాకు పర్సంటేజ్ తెలీదు, ఆమె టెస్ట్ మనీ చెప్పినప్పుడు చెప్తుంది, కానీ ఆమె అడిగిన దానికన్నా ఎక్కువ ఆఫర్ చేశారు. ఓకే, అది అయిన కొన్ని రోజుల్లోనే ఇంకొక 2 ఆఫీసెస్ నుంచి ఆఫర్స్ వచ్చినాయి ఆమెకి. ఓకే, 2 ఆఫర్స్లో ఒక దాంట్లో 60,000 అనుకుంటే, ఇంకొక దాంట్లో ₹1,00,000 ఎక్కువ శాలరీ. ఇప్పుడు ఎక్కడైతే ఆఫర్ వచ్చిందో దానికి కాకుండా 2 స్థలాల్లో కూడా ఇంకా ఎక్కువ ఇస్తున్నారు డబ్బులు. ఓకే, కొన్ని వారాల క్రితం వచ్చి అన్న ఇలాగుంది అని చెప్పింది, ప్రార్థన చేసుకున్నానన్న. సరే నేను ప్రార్థన చేస్తాను, నువ్వు ప్రార్థన చేసి నీకు ఎలాగ అనిపిస్తుందో, నీ కాన్షియస్లో ఎలాగ అనిపిస్తుందో నాకు చెప్పు అన్నాను. తిరిగి వచ్చింది కొన్ని రోజుల తర్వాత, మళ్ళీ కలుసుకున్న తర్వాత ఏంటి మరి డిసైడ్ అయ్యావా అంటే, డిసైడ్ అయ్యానన్న. ఏం తీసుకుంటున్నావు అంటే, కొత్త జాబ్ ఫస్ట్ దేనికైతే అప్లై చేశానో అదే తీసుకుంటాను. ఏంటి మరి ₹1,00,000 ఎక్కువ అంట కదా అంటే, వేరే దాంట్లో 60,000 ఎంతో ఉండింది ఎక్స్ట్రా. లేదన్నా, ఎందుకంటే రెండు కారణాలు చెప్పింది. ఒకటేంటి, ఆమెకి ఈ ఉద్యోగం ఇదంతా మొదలు అవ్వకముందరే ఆమె మన చర్చ్కి వచ్చేది. ఎవ్రీ సాటర్డే మనకి ఇక్కడ ఉన్న వాలంటీర్స్, మ్యూజిక్ టీము, ఇక్కడంతా అరేంజ్మెంట్స్ అవన్నీ సాటర్డే వచ్చి వీళ్ళందరూ పనులన్నీ ఇక్కడ చేసుకుంటారు, ప్రాక్టీస్ అవుతుంది, అరేంజ్మెంట్స్ అవుతాయి అది. సో ఆమె కూడా మన చర్చ్లో ఒక వాలంటీర్. సో ఆమె తీర్మానం తీసుకుంది, ప్రతి సాటర్డే ఐ విల్ బి ఇన్వాల్వ్డ్ విత్ ద వాలంటీర్ టీమ్, వచ్చి ఇక్కడ సహాయం చేస్తాను. సో మొట్టమొదటిగా ఏం చెప్పిందంటే, అన్న వేరే జాబ్ తీసుకుంటే నాకు సాటర్డేస్ కూడా, ప్రతి సాటర్డే కూడా కాదు, అప్పుడప్పుడు సాటర్డేస్ పిలుస్తాను అంటున్నారన్న, నాకైతే అది అవ్వదు అని చెప్పాను. అయినా కూడా ఒక్కొక్కసారి సాటర్డేస్ వీ విల్ హ్యావ్ టు కాల్ యూ అంటున్నారు అన్నాను. సో అది చెప్పేటప్పటికే అప్పటికే చెప్పేశానన్న, అలాగైతే నాకు అవ్వదు అని. ఓకే, సెకండ్, దాని తర్వాత నేను ప్రార్థన చేసుకున్నప్పుడు కూడా వేరే 2 గురించి నాకు మనశ్శాంతి లేదన్న, అంటే పీస్ లేదు, దేవుని పీస్ లేదు, కానీ ఈ మొట్టమొదటి దాని గురించి మాత్రం నాకు ఓకే అనిపించింది, మీరు కూడా ప్రార్థన చేసి చెప్పండి అన్నారు. సో అప్పుడు నేను అప్పుడు చెప్పాను, నాకు కూడా ఎటువంటి I don't have any kind of apprehension about this. If you feel peace in your heart, go ahead and take the job. Okay? కానీ గమనించండి, అంటే ఆ అమ్మాయి డబ్బు స్వరము వినడం కన్నా దేవుని చిత్తము గురించి, దేవుని చిత్తము నాకు ఇంకా ముఖ్యము అనే ఫస్ట్ ఆ తీర్మానం తీసుకున్నది కాబట్టి
డబ్బు మాట్లాడినప్పుడు కూడా దాన్ని నోరు మీయమని చెప్పగలిగింది. చాలా మంది ఫస్ట్ ఆ తీర్మానం తీసుకోము కాబట్టి డబ్బు మాట్లాడటం మొదలు పెట్టేటప్పటికి వాళ్ళకి ఏం చేయాలో అర్థం అవుతుంది. దేవుని నా జీవితంలో అన్నిటికన్నా ముఖ్యము అయినది దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి అనే తీర్మానం లేదు అనుకో, నీ జీవితంలో ఒక అమ్మాయి మాట్లాడినప్పుడు, ఒక అబ్బాయి మాట్లాడినప్పుడు, అందుకనే యవనస్తులు దేవుడు 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 అని ఓ ఏడుస్తారు, అన్ని పాటలు పాడతారు, అన్ని తర్వాత ఒక అమ్మాయి వచ్చి మాట్లాడుతుంది, అయిపోయింది మటాషాడు. లేకపోతే ఒకడు పెచ్చోడు వచ్చి ఆ అమ్మాయితో మాట్లాడడం మొదలు పెడతాడు. చర్చికి వస్తుంటారు, చేతులు ఎత్తుతారు, అన్నీ జరుగుతూ ఉంటాయి. వాడు ఎవడో కాలేజీలో దొరుకుతాడు, ఇంకొకడు ఎవడో ఆఫీస్లో దొరుకుతాడు, వాడు చెప్పే మాటలకు పడిపోతారు. ఎందుకు? ఇక్కడ ఉన్నంత కాలము దేవుడిని ఆరాధించడం బాగానే ఉంటుంది, మ్యూజిక్ అంత బాగానే ఉంది, ఏసీ అంతా ఉన్నప్పుడు బాగానే ఉంటుంది. అక్కడికి వచ్చేటప్పటికి కానీ అదంతా జరిగేటప్పుడు కూడా దేవుని చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి తీర్మానం తీసుకోకుండా జీవించారనుకోండి, అప్పుడు తర్వాత వేరే స్వరాలు వచ్చినప్పుడు ఆ స్వరాల్ని నోరు మూసుకోని దేవుని స్వరము వినడానికి మీరు తీర్మానం తీసుకోలేరు. అప్పుడు ఆ బలం ఉండదు మీకు. అప్పుడు ఏమవుతుంది? లోకంలో ఉన్న స్వరాలన్నీ విని వాటి ప్రకారంగా జీవించడం మొదలు పెడతాం, దాని ప్రకారంగా మనం తీర్మానాలు తీసుకుంటాం. అందుకనే ఎప్పుడన్నా అనుకున్నారా, ఏంటి ఆ పిల్లోడు చిన్నప్పటి నుంచి చర్చిలో ఉండేవాడు సడన్గా అలాగ అయిపోయింది కాదు. అమ్మాయి ఏంటి వాడిని పెళ్లి చేసుకుందంటే అమ్మాయి ఏంటి సడన్గా ఏది అయిపోదు. ఇది ఎప్పుడో స్టార్ట్ అయింది, ఇప్పుడు బయటకు కనిపిస్తుంది అంతే. అర్థమవుతుందా? సో మన జీవితంలో ఎప్పుడైతే దేవా నీ చిత్తము నా జీవితంలో నెరవేర్చబడాలి, అది అన్నిటికైనా ముఖ్యమైనది నా జీవితంలో అనే తీర్మానం తీసుకున్నప్పుడు, అప్పుడు వేరే వాళ్ళు చెప్పే దాని అభిప్రాయాల ప్రకారంగా కాదు కానీ దేవుని చిత్తము ప్రకారంగా మనం జీవించడం మొదలు పెడతాం. ఆమె నేను ఈ ఉదాహరణ చెప్పి ముగిస్తాను త్వరగా. ఈ చర్చ మొదలు పెట్టాల్సినప్పుడు కూడా నాకు పెళ్ళైన తర్వాత ఎంతోమంది, అంటే నేను మినిస్ట్రీలో ఉంటాను, దేవుని పరిచర్యలో ఉంటాను అని నాకు చిన్నప్పటి నుంచి తెలుసు. దేవుని వాక్యము బోధిస్తానని కూడా నాకు తర్వాత ఒక 25 సంవత్సరాలకి ఆ టైంకి నాకు డెఫినెట్గా దేవుని వాక్యము బోధిస్తానని నాకు తెలుసు. కానీ ఎటువంటి కెపాసిటీలో లేకపోతే ఎటువంటి రోల్లోనో నాకు తెలియదు. అంటే ఇవాంజలిస్ట్ అవ్వచ్చు, నువ్వు పాస్టర్ అవ్వచ్చు, ఎన్నో రకాలుగా దేవుని వాక్యము నువ్వు బోధించవచ్చు. సో చర్చ్ పెట్టాలని నాకు ఎప్పుడూ అనుకోలేదు. కానీ దేవుడు మొదలు పెట్టమంటే మొదలు పెడతాను. అంటే ఇష్టము లేదు అని కాదు, చర్చ్ మొదలు పెట్టాలి అని ఆశ కూడా నాకేమీ లేదు. అన్నిటికన్నా ముఖ్యంగా దేవుని పరిచర్య చేస్తానని, దేవుని చిత్తం నా పట్ల నేను దేవుని పరిచర్య చేయాలి అనేది మాత్రం నాకు తెలుసు. సో పెళ్ళి అయిన తర్వాత చాలామంది మొదలు పెట్టండి అని ఎంతోమంది ప్రెషరైజ్ చేసేవారు నన్ను. ఓకే, ఎంతోమంది చెప్పినా కొన్ని సంవత్సరాల వరకు కూడా చేయలేదు నేను. అలాగే సో ఆ సమయం అంతట్లో కూడా నేను వేరే చర్చెస్కి కానీ లేకపోతే కాన్ఫరెన్సెస్లో మాట్లాడేవాడిని, ప్రయాణాలు చేసి ఊరుల్లో లేకపోతే సిటీస్లో అక్కడిక్కడ. సో అలాగే ఒకరోజు వరంగల్లో నాకు ఒక చర్చ్లో ఒక ఆదివారము పిలిచారు అనమాట నన్ను. సో ఆ చర్చ్కి వెళ్ళాను, ప్రసంగం చేశాను. రిటర్న్లో ఒక అబ్బాయి డ్రైవ్ చేస్తున్నాడు, నేను కొద్దిగా టైర్డ్ అయిపోయి వెనకాలకు కూర్చొని ఉన్నాను. వెనకాలకు జస్ట్ కళ్ళు మూసుకొని అలా ప్రార్థన చేసుకుంటే వెళ్తుంటే ఆ సమయంలో నేను చర్చ్ గురించి ప్రార్థన చేయట్లేదు, ఏమి స్పెసిఫిక్గా ఏది ప్రార్థన చేయట్లేదు. కానీ ఆ సమయంలో నాకు ఎగ్జాక్ట్గా ప్రయాణంలో ఎక్కడో కూడా తెలీదు. ఓకే, కానీ ఆ సమయంలో నా అంతరంగంలో, నా ఆత్మలో, ఇట్ ఈస్ నౌ టైమ్ టు బిల్డ్ ద చర్చ్. ఇప్పుడు నువ్వు చర్చ్ మొదలు పెట్టాలి అనే స్వరం విన్నాను. ఓకే, సో ఇంటికి వచ్చిన తర్వాత నా భార్య ఉండింది, నా భార్యకి చెప్పాను. కొన్ని రోజుల తర్వాత మా కుటుంబంలో కొంతమందికి చెప్పాము. సో ఆ స్వరము నేను వినే వరకు నేను ఆ స్టెప్ తీసుకోలేదు. కానీ ఎప్పుడైతే ఆ స్వరము విన్నానో, నేను నా భార్యతో మాట్లాడాను, ఆమెకి కరెక్ట్ టైం అనిపించింది. దాని తర్వాత నేను 2-3 పెద్దోళ్ళతో కూడా మాట్లాడాను, వాళ్ళకి కూడా కరెక్ట్ టైం అనిపించినప్పుడు నేను ఆ స్టెప్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడు చర్చ్ మొదలు పెట్టడం జరిగింది.
సో మన జీవితాల్లో దేవుడు మనతో మాట్లాడట్లేదు అనేది కాదు. దేవుడు ప్రతి వాళ్ళతో, ఇక్కడ ఉన్న ప్రతి వాళ్ళతో దేవుడు మీ జీవితంలో మాట్లాడాడు, మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతున్నాడు కూడా. కానీ ప్రాబ్లం ఏంటి? మనము వింటున్నామా వినట్లేదా? ఆయన స్వరము మనకి వినిపిస్తుందా లేదా? చూడండి, రేడియో సిగ్నల్స్, టీవీ సిగ్నల్స్ ఉంటాయి. టీవీ సిగ్నల్ నీకు కనిపించదు, రేడియో సిగ్నల్ నీకు కనిపించదు. నువ్వు ఇప్పుడు కారు ఎక్కి వెళ్తున్నప్పుడు లేకపోతే నీ ఫోన్లో నువ్వు రేడియో వినాలి అంటే ఏంటి నా ఫోన్కి మాత్రం రేడియో పంపించట్లేదు అంటారా? కాదు, నువ్వు ట్యూన్ చేసుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సరి అయిన ఫ్రీక్వెన్సీకి ట్యూన్ అవుతావుదో ఆ కరెక్ట్ ఛానల్ నీకు వినిపిస్తుంది రేడియోలో. అలాగే దేవుడు మాట్లాడట్లేదు కాదు. దేవుడు ప్రతి ఒక్కరితో మాట్లాడుతున్నాడు, మాట్లాడాడు కూడా, మాట్లాడుతున్నాడు, మాట్లాడబోతాడు కూడా. కానీ మనము సరైన తీర్మానం తీసుకొని దేవా మాట్లాడు అని వినడానికి సమయము తీసుకోవాలి. అందుకనే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేసి యేసు నామములో అడుగుచున్నాం తండ్రి ఆమేన్ అని పరిగెత్తడం కాదు. ప్రార్థన చేసిన తర్వాత దేవా నాకు ఏదైనా చెప్పేది ఉందా, నేను ఇప్పుడు ఏదైతే ప్రార్థన చేసినా దాని గురించి ఏదైనా నేను తెలుసుకోవాలా, అడిగి కూర్చోండి ఒక నిమిషం. ఫస్ట్ రోజు మీకు ఏమి వినిపించకపోవచ్చు, సెకండ్ రోజు ఏమి వినిపించకపోవచ్చు. ఎందుకు? నీకు ఇంకా వినడం తెలియదు. నీకు టైం తీసుకోండి. ఈ వారం అంతా కూడా మీరు ప్రార్థన అయిపోయిన తర్వాత పరిగెత్తి వెళ్ళిపోద్దు రూమ్లోంచి. కూర్చోండి, 1 నిమిషం, 2 నిమిషాలు, 5 నిమిషాలు కూర్చోవడం నేర్చుకోండి. ప్రాక్టీస్ లిసనింగ్ టు ద వాయిస్ ఆఫ్ ద స్పిరిట్. అది ప్రాక్టీస్ చేయడం మొదలు పెడితే అప్పుడు మీకు దేవుని స్వరము క్లియర్గా వినిపించడం మొదలు పెడుతుంది. అప్పుడు నువ్వు తీర్మానాలు కూడా దేవుని ప్రణాళిక ప్రకారంగా తీసుకోవడం మొదలు పెడతావు. అందుకని ఇది ఒకటే, మీరు నోట్స్ రాసుకుంటుంటే రాసుకోండి. దేవుని చిత్తము తెలుసుకోవాలంటే 2 స్థలాల్లో చూసుకోవాలి. మొట్టమొదటిగా ఆయన వాక్యములో చూడాలి, రెండోది నీ ఆత్మలో నువ్వు చూడాలి. లుక్ ఇన్సైడ్, లోపలికి చూడు. దేవుని వాక్యము లోపలికి చూడు, నీ ఆత్మలోకి చూడు. నీ ఆత్మలోకి. లుక్ ఇన్ టు యువర్ స్పిరిట్. వై? బికాస్ గాడ్ ఈస్ టాకింగ్ టు యువర్ స్పిరిట్. గాడ్ ఈస్ టాకింగ్ టు యువర్ స్పిరిట్. అందుకని బయటికి చూడాల్సిన అవసరం లేదు, లోపలికి చూడాల్సిన అవసరం ఉంది మనకి. బయటకి లోపలికి చూసినప్పుడు దేవుడు మాట్లాడతాడు. నువ్వు బయటికి చూసి నీ చెయ్యిరాత లేకపోతే ఏంటి దీన్ని ఏమంటారు, జాతకం, నా జాతకం తెలుసుకోవాలని చుక్కలు చూసి నీ జాతకం తెలుసుకోక్కర్లేదు. ఓకే, నాకు టైం లేక దీని గురించి ఎక్కువ మాట్లాడను. కానీ మీరు ఎవరైనా ఇంకా చుక్కల్ని చూసుకోవడం, మీ మీ చేయిలో మీ తలరాత, చెయ్యిరాత ఇలాంటి విషయాల్లో చూస్తుంటే మాత్రము మీరు క్రైస్తవులు అయితే ఇమ్మీడియట్గా అటువంటి ఆపండి. అటువంటి ఆటలతో ఆడొద్దు కూడా. ఏం లేదు పాస్టర్ గారు, ఉత్తిగే అలా చదువుతాను, అసలు పెద్ద నమ్మకం లేదు కానీ ఉత్తిగే చదువుతాను. ఉత్తిగే కాదు, ఏమీ లేదు, ఆపండి. ఎందుకంటే మీరు ఎప్పుడైతే వాటిల్లో ఇన్వాల్వ్ అవుతారో సాతాను వాటిని ఎలాగ వాడుకుంటుందో మీకు తెలీదు. దాని ద్వారా సాతాను చేసే క్రియలు అది చేస్తుంది. దేవునికి అది ఎందుకు ఇష్టం లేదు తెలుసా? దేవుడు ఏంటి? సృష్టికర్త. హీఈస్ ద క్రియేటర్. నీ చుక్కలు లేకపోతే వేరే ఎక్కడ చూసినా అదేంటి? సృష్టి. ఇట్స్ క్రియేషన్. సృష్టికర్తని అడగడం బదులు మనం సృష్టిని అడుగుతున్నాం. సృష్టిని అడగాల్సిన అవసరం లేదు నీకు. సృష్టికర్త ఉన్నాడు నీకు, ఆయనని అడగొచ్చు నువ్వు. ఆయన నీకు మార్గం తెరిచాడు, ఆయన రక్తము అందుకనే చిందించాడు. ఎందుకు? నువ్వు ఇప్పుడు భయపడాల్సిన అవసరం లేదు ఆయనతో మాట్లాడాలంటే. నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయన నుంచి ఏదన్నా తెలుసుకోవాలంటే. నువ్వు ప్రశ్న అడిగితే ఆయన కోపగించుకునేవాడు కాదు, ప్రేమించే తండ్రి. సో నీ జీవితము లేకపోతే దేవుని చిత్తము నీకు తెలుసుకోవాలంటే దేవుణ్ణి అడుగు.
ధైర్యంతో వెళ్ళు, ఆయన సన్నిధిలోకి వెళ్ళు, సహవాసం చేయి, నీ ఆత్మలో చూడు, ఏం మాట్లాడతాడో విను, దాని ప్రకారంగా జీవించడం మొదలు. ఆమెన్. ఆమెన్. ప్రార్థన చేసుకుందాం.